హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఆహా, ఏం చూస్తున్నారు? ఇక్కడ చల్లగా ఉంది వెదర్. చల్లని వెదర్లో చిన్నగా చినుకులు పడుతున్నప్పుడు మంచిగా వేడిగా పొగలు కక్కుతున్న మిర్చి బజ్జీలు చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. నేను కూడా అదే చేస్తున్నాను, మీరు కూడా చేసుకొని తినండి. చూడండి, నేను ప్రాసెస్ చెప్తాను. శనగపిండిలో మంచిగా ఉప్పు ఇంకా మసాలా సోడా అంతా మొత్తం వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిర్చిలకి మంచిగా ఇట్లా పొడవులో కట్ చేసేసుకొని అందులోకి ఉప్పు ఇంకా మసాలా పెట్టుకోవాలన్నమాట. వాటిలోకి మంచిగా మిరపకాయల్లో ఉండే ఇత్తులు మొత్తం తీసేయాలన్నమాట. ఈ శనగపిండిలోకి కొంచెం బియ్యం పిండి కూడా నేను యాడ్ చేస్తున్నా. చూడండి, మంచిగా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒక పిరికెడైతే అట్లా సరిపోతుంది. మంచిగా క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి టేస్ట్. వాటర్ అనేది కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తానికి మనకి పిండి అనేది ఇలా ఉండాలన్నమాట. మరి పూర్తిగా మొత్తం వాటర్లా ఉండకూడదు అండ్ మొత్తం గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే గట్టిగా అయిపోతాయి కాబట్టి మిర్చీలు. సో ఈ కన్సిస్టెన్సీలో వేసేసుకొని మంచిగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఆహా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మంచిగా ఇట్లా వేసుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా, మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేయాలన్నమాట. ఆయిల్ మంచిగా పూర్తిగా హీట్ అయిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటిగా ఇట్లా మిర్చీలన్నీ ఇందులోకి వేసుకోవాలి. కొందరు ఇట్లా ఒక మిర్చినే రెండుగా కట్ చేసేసుకొని వేసుకుంటారు. బట్ అలా నాకు నచ్చదు. సో నేను ఇట్లా చేస్తున్నాను. చూడండి, ఎక్కడ మనకు బయట బండి మీద దొరికే మిర్చీలు కూడా ఇట్లనే ఉంటాయి అన్నట్టు. చూడండి, చాలా బాగుంటాయి టేస్ట్. అందులో మనం మిర్చిలోకి ఇత్తులన్నీ లేకుండా చూసుకోవాలి. లోపల మొత్తం తీసేసి మసాలా ఉప్పు పెట్టేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నట్టయితే ఆహా, ఎంత బాగున్నాయి. చూస్తుంటేనే ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగున్నాయో. మంచిగా కలర్ కూడా ఎంత మంచిగా ఉన్నాయి, క్రిస్పీగా. అండ్ మనం సోడా వేసాం కాబట్టి మంచిగా క్రిస్పీగా అయినాయి. అండ్ కలర్ కూడా మస్తు ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి, అదిరిపోయినాయి. నాకైతే బాగా నచ్చినాయి. ఈ వేడిగా చల్లటి చలిలో మంచిగా వేడి మిర్చి బజ్జీలు తింటే ఆహా, ఎంత బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా ఎంత మస్తున్నది టేస్ట్ అయితే. ఇట్లా మంచిగా చలి పెడుతున్నప్పుడు వర్షంలో తింటే బాగుంటుంది అన్నట్టు. నాకైతే బాగా నచ్చినాయి, మీరు కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ అదే పిండిలో కొంచెం మంచిగా మిర్చిలు వేయడం అయిపోయిన తర్వాత కొంచెం పిండి మిగిలితే అందులోకి ఒక ఆనియన్ కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని చిన్నగా ఇట్లా బజ్జీలాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మేము ఎప్పుడైనా సరే ఇట్లా మంచిగా మిర్చీలు వేసుకున్నప్పుడు కొంచెం పిండి మిగిలితే ఇట్లా వేసుకుంటాం అన్నమాట. చాలా బాగుంటాయి. చిన్న పునుగుల్లాగా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఆయిల్ అదే ఆయిల్లో వేసేసుకోవచ్చు. మంచి ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక మనం తీసేసుకోవచ్చు అనమాట. అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మిర్చి పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మసాలా, ఉప్పు అండ్ కారం అండ్ ఒక ఆనియన్ చిన్నగా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అండ్ మంచిగా ఇట్లా మొత్తం మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఇట్లా మంచిగా డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. మాడిపోకుండా చూసుకోవాలి. అండ్ ఇట్లా మంచిగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి టేస్ట్. మిర్చీలు బజ్జీలు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇట్లనే ఎప్పుడైనా కానీ మేము ఇట్లనే చేసుకుంటాం. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. అండ్ మనకి మిర్చీలకి ఎక్కువ టైం పట్టదు కాలడానికి, చాలా ఫాస్ట్గా కాలుతాయి అన్నమాట. కానీ ఈ బజ్జీలు కొంచెం టైం పడతాయి. ఎందుకంటే లోపల కొంచెం పిండి మనం పెద్దగా వేస్తే లోపల పిండి ఉంటుంది అన్నమాట, అది ఉడకదు. సో మనం కొంచెం ఎక్కువసేపు కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట. ఇవి మరీ హై ఫ్లేమ్లో పెడితే పైన మొత్తం మాడిపోతాయి, లోపల మొత్తం పిండి అంతా అట్లనే ఉంటుంది, ఉడకదు. సో ఈ కలర్లోకి వచ్చే వరకు మనం మంచిగా కాల్చుకోవాలన్నమాట. అప్పుడే క్రిస్పీగా అవుతాయి మనకు బజ్జీలు అనేటివి. సో ఇట్లా చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే ఇట్లా నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత మస్తు ఉన్నాయో. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.